హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. సో భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా విద్యా సంస్థల్లో నెంబర్ 1 పొజిషన్, అదేవిధంగా టాప్ 5 ఐఐటీస్ తర్వాత 6వ నెంబర్లో ఉన్నటువంటి బిట్స్ పిలాని భారతదేశ ప్రగతిలో, భారతదేశం యొక్క గొప్పతనంలో దీన్ని పక్కన పెట్టడానికి వీల్లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సంస్థ బిట్స్ పిలాని. సో ఈ బిట్స్ పిలాని గురించి మనకు ప్రధానంగా ఒక 4 క్యాంపస్లు ఉన్నాయి. బిట్స్ పిలానీలో ఉంటుంది, అదేవిధంగా బిట్స్ పిలాని గోవా, బిట్స్ పిలాని హైదరాబాద్ అండ్ బిట్స్ పిలాని దుబాయ్. సో ఈ 4 క్యాంపస్లో ఏది ఏ రకమైన ఉంటుంది, ఏ రకంగా కట్ ఆఫ్స్ ఉంటాయి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. బిట్స్ మాస్టర్ అనాలిసిస్ ఏ కాంప్రహెన్సివ్ 4 క్యాంపస్ గైడ్. ఐఐటీలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఉన్నటువంటి ఏకైక ప్రైవేట్ సంస్థ. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అండి, ఐఓఈలో ఒకటిగా ఉంది, న్యాక్ ఏ గ్రేడ్లో ఉంది, గ్లోబల్ టాప్ టైర్ ర్యాంకింగ్స్లో ఉంది. బిట్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఐటి. సో కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళ మధ్య చదువుకోవడం వల్ల కాంపిటీషన్ బాగుంటుంది. దీనికి బిట్స్ పిలానీలో ఉన్నటువంటి రిమైనింగ్ 3 ఏదైతే ఉన్నాయో, పిలాని కానీ, హైదరాబాద్ కానీ, గోవా కానీ, దొంగదారి లేదు, డొనేషన్ సీట్స్ ఉండవు, డబ్బులతో సీట్ కొనలేరు, కాపీ కొట్టిస్తామని బిట్స్ పిలానీలో డబ్బులు అడుగుతారు చాలామంది, ఇది అవ్వదు, ఎక్కడా మోసపోవద్దు. బిట్స్ పిలానీకి ఎటువంటి అడ్డదారి లేదు. పొలిటికల్ రికమెండేషన్తో కానీ ఏ ఇతర రికమెండేషన్తో కూడా బిట్స్ పిలాని సీట్ చేయడం అనేది వీలు కాదు. ఇది ఓన్లీ బ్లఫ్ గేమ్ మాత్రమే. బ్లఫ్ మాస్టర్ సినిమా చూడడానికి కావాలంటే కానీ డబ్బులు ఇచ్చి మాత్రం మోసపోవద్దు ఇక్కడ. సో ద క్వార్టెట్ 1 బ్రాండ్ అండ్ 4 వరల్డ్స్. ఓకే, సో ఫస్ట్ బ్రాంచ్ వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసినటువంటి బ్రాంచ్ 1964 అండి. సో దగ్గర 60 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయింది. సో ద లెజెండ్ అని చెప్పొచ్చు బిట్స్ పిలానీని. సెకండ్ క్యాంపస్ మనకు స్టార్ట్ అయింది వచ్చేసి గోవా అండి. సో గోవా అంటే మీకు గోవా బీచెస్ దగ్గరే ఉంటుంది, ఇది మంచి వైబ్ ఉంటుంది. ఇది 2వ క్యాంపస్గా స్టార్ట్ చేశారు. 3వ క్యాంపస్ వచ్చేసి గ్లోబల్ గేట్వేగా మొట్టమొదటిసారిగా అక్కడ ఫస్ట్ మన ఇండియన్ క్యాంపస్లో మణిపాల్ ఉండే, సెకండ్ క్యాంపస్గా వీళ్ళు వెళ్ళారు. మంచి క్యాంపస్, దీనికి మనం రెగ్యులర్గా డైరెక్ట్ అడ్మిషన్ చేసే ఆప్షన్ నాకుంది. కాబట్టి బిట్స్ పిలాని దుబాయ్కి పోవాలనుకున్నట్లయితే ఎడ్యు9 ద బెస్ట్ వే. తెలుగు స్టేట్స్లో ఇంతకు మించినటువంటి వేరే సోర్స్ ద్వారా వెళ్ళి, ఎందుకంటే మాకు దుబాయ్ ఆఫీస్ ఉంది, మా పాప కూడా దుబాయ్లో చదువుతుంది. కాబట్టి మీకు అన్ని రకాలైనటువంటి అండదండలు, ఒక ప్రాపర్ గైడెన్స్, ఎక్కడా మిస్టేక్ లేకుండా క్లియర్గా దుబాయ్ అడ్మిషన్ చేసి పెడతాం. బిట్స్ పిలాని ఎమోషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఒక 75 లక్షలు 80 లక్షలు పెట్టుకోగలరో మినిమం అండి, ఇది అంతకన్నా తక్కువలో కాదు. ఎందుకంటే ఇక్కడ మీకు కాలేజ్ ఫీజు ఎక్కువే ఉండదు, అప్రాక్సిమేట్గా ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది, 40-45 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ హాస్టల్ ఫీజు అనేది పేలిపోద్ది. అక్కడ 80,000 రూపాయలు ఫుడ్ అండ్ అకామిడేషన్ లేకుండా దుబాయ్లో బతకడం వీలు కాదు, దానికి ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ హాస్టల్ ఖర్చే అక్కడ ఎక్కువ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫీజు పెద్ద ఎక్కువేం కాదు, మీకు 40 lakhs అప్రాక్సిమేట్గా అయిపోతుంది, 40-45 lakhsలో. సో 2008లో హైదరాబాద్ క్యాంపస్ స్టార్ట్ అయింది, ఇది మన షామీర్పేటలో ఉంటుందండి. సో ఫస్ట్ వారం బిట్స్ పిలాని గురించి చూద్దాం. ద ఒరిజినల్ లెజెండ్, టాప్ టైర్, ఎస్టాబ్లిష్ ఇన్ 1964. సో రూరల్ వైబ్ ఉంటుంది, ఐకానిక్ ఉంటుంది, ఇంటెన్స్ అకాడమిక్ ఫోకస్ ఉంటుందండి. మీకు హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఉంటుంది అనమాట, 300 to 340 రావాలన్నమాట కంప్యూటర్ సైన్స్ రావాలంటే. ఇది కాలేజ్ కాదు, ఒక ఎమోషన్. సో కేకే బిర్లా గోవా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ మోడర్న్ వైబ్ అనేది ఉంటుంది. సో ఇది 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. రిసార్ట్ లైక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టూరిస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మస్తు చిల్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. వెరీ హై కట్ ఆఫ్ ఉంటుంది, 280 to 300 మధ్యలో సిఎస్సి కట్ ఆఫ్ అవుతుంది. చదువుతో పాటు ఎంజాయ్మెంట్ కోరుకునే వారికి ఈ క్యాంపస్ అనేది మంచిది. హైదరాబాద్ ద టెక్నాలజికల్ హబ్ హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2008. సో వైబ్ వచ్చేసి అర్బన్, లష్ గ్రీన్, ఇండస్ట్రీ లింక్స్ బాగున్నాయి. అడ్మిషన్ కట్ ఆఫ్ వచ్చేసి 270 to 290 ఫర్ సిఎస్ ఉంటుంది. ఇది షామీర్పేట హైవే పక్కనే ఉంటుందంటే ఆనుకొని. సో సిటీకి దగ్గరగా సాఫ్ట్వేర్ కంపెనీల నడుమ ఉంది. సాఫ్ట్వేర్ నడువు కాదు, దగ్గర ఉందన్నమాట, 20 కిలోమీటర్ల రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇది అకాడమిక్ సిటీలో ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ గేట్వే అనేది గ్లోబల్ హబ్, ఎస్టాబ్లిష్ ఇన్ 2000, లగ్జరీ హైటెక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. దీని చుట్టూ మొత్తం దాదాపు ఒక 100-150 ఎకరాల్లో ఏదైతే ఉందో ఇది అకాడమిక్ సిటీ అని ఏర్పాటు చేశారు. లగ్జూరియస్ అకామిడేషన్స్ చుట్టుపక్కల అవైలబుల్ ఉన్నాయి. క్యాంపస్ మధ్యలో ఉంటుంది. మీకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మన ఇండియన్ హారిజన్ ఉన్న పిల్లలందరూ కూడా బిట్స్ పిలాని చదువుతారు. అక్కడ కూడా బిట్స్ పిలాని ఇంజనీరింగ్లో దుబాయ్లో కూడా నెంబర్ 1. ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి దుబాయ్లో నెంబర్ 1. ఖర్చు ఎంత వస్తుంది? 11 లక్షలు. ఫస్ట్ మీకు కానీ మంచి పర్సంటేజ్ కానీ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో, ఆ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బాగా వచ్చిండ్రు, మంచి పర్సంటేజ్ ఉంది అనుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా మీకు ట్యూషన్ ఫీజు వరకు ఒక 40 లక్షలు వస్తుంది, 40 నుంచి 45 లక్షలు. హాస్టల్ ఫీజు అనేది మీకు ఇంక డిపెండ్స్ అనేది మీరు ఖర్చు పెట్టుకుని దాన్ని బట్టి ఉంటుంది. క్యాంపస్ హాస్టల్ అవైలబుల్ ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ మనం ఈ క్యాంపస్కి బాగా క్యాంపెయిన్ చేసి నేను
దాంతో ఇక్కడ జనాభా ఎక్కువైపోయారు. ఎవ్రీ ఇయర్ ఒక 400-500 అడ్మిషన్స్ అయినాయి. రాష్ట్ర వీరు మాత్రం 1000 అడ్మిషన్లు అయినాయి వేణుగోపాల్ రెడ్డి దెబ్బతో. మొత్తం తెలుగు పిల్లలందరూ పోయి దుబాయ్లో చేరున్నారు. డబ్బు కొదవలేదు కదా, మన రాష్ట్రాల్లో ఏముంది, ప్రతి ఒక్కరికి రోడ్ ఫేస్ బిట్ ఒకటి ఉంటుంది, దాన్ని టక్కని చేసేస్తారు, బిట్స్ పిల్లని డబ్బులు కట్టేస్తున్నారు. సో ఇది డబ్బులు కడితే ఇబ్బంది లేదు, మీకు 60% 70% ఉంటే మస్తు అయిపోతుందండి. సో ఓవరాల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60% ఉండాలి. ఇక్కడ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ టెస్ట్ కూడా ఏం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయి చదువుకోవచ్చు. కానీ మీకు మంచి పర్సంటేజ్ ఉంటే, ఇక్కడ బ్రాంచ్లు కూడా బిట్స్లో ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే 50% కోర్ సిలబస్, రిమైనింగ్ వచ్చేసి ఎలెక్టివ్స్, మీకు నచ్చిన ఎలెక్టివ్స్ ఉంటాయి. యూ కెన్ చూస్ ఎనీ మోడర్న్ సబ్జెక్ట్. సో ఇది బిట్స్లో ఉన్నటువంటి గొప్పతనం. సో డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. ఈరోజు ఎక్కడ పోయినా పనికిమాలిన కాలేజీలో కూడా 40 లక్షల రూపాయల ఫీజు అయితే ఉంది కదా, చిన్న కాలేజీలో తీసుకున్నా. కానీ బిట్స్ లాంటి లెగసీ ఐఐటి లెవెల్ కాలేజీలో మీకు సర్టిఫికేట్ కూడా ఎక్కడైనా వస్తుంది. బిట్స్ పిలాని హైదరాబాద్, బిట్స్ పిలాని రాజస్థాన్ అని సర్టిఫికేట్లో వస్తుంది. బిట్స్ పిలాని సర్టిఫికేట్ హోల్డ్ చేసుకుంటే రేపు పొద్దున మీరు పెళ్లి చూపులకు పోయినా లేకపోతే ఎక్కడైనా కంపెనీలకు పోయినా మీకు మంచి వాల్యూ ఉంటుంది. ఒకసారి ఆ రకంగా తీసుకున్నప్పుడు డబ్బులు ఇబ్బంది లేనటువంటి వాళ్ళు అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉంది, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సేవింగ్ ఉంది, పొలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. మనం పొలాలు ఫ్లాట్లు ఇస్తే పిల్లలు పోగొట్టుకుంటారు, కానీ చదివిస్తే అడిగిపోతే ఎప్పటికీ ఉంటుంది. మరోవరు ఆ కల్చర్ని, డిసిప్లిన్ నేర్చుకుంటారు. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏం చెప్పంటారా, బిట్స్ పిల్లని దుబాయ్కి పోతే డ్రగ్స్, మందు, తర్వాత ఏడాది దరిద్ర అలవాట్లన్నీ రావు. ఎందుకంటే జీరో క్రైమ్ రేట్, క్రైమ్ అనేది జరగదు దుబాయ్లో. కాబట్టి మీ పిల్లలు గర్భగుడిలో ఉన్నట్టుగా స్వచ్ఛంగా హ్యాపీగా ఉంటారు. మీరు ధైర్యంగా పడుకొని నిద్రపోవచ్చు. ఎందుకంటే 17 సంవత్సరాల పిల్లలండి, ఇప్పుడు దాకా మనం అపురూపంగా సాక్కొని ఉంటాం. వీళ్ళని బయటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులకు అనేక రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు, భయాలు ఎన్నో ఉంటాయి. ఏ భయం లేకుండా నిశ్చింతగా పంపించగలిగినటువంటి ప్రాంతం దుబాయ్. మీరు దుబాయ్లో చదువుకున్నారనిపిస్తే, డబ్బు ఇబ్బంది లేనటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఆర్వి కాలేజీ, బిఎంఎస్, ఎంఎస్ రామయ్య, సిబిఐటి, వైఎన్ఆర్, ఇవన్నీ ఏది పట్టుకున్నా 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఉంది. హాస్టల్ బిల్లు ఉంటే 60-70 లక్షల రూపాయలు ఏడవడం అవుతుంది. ఇంకో 10-20 లక్షలు వేసుకుంటే మీకు ఫారిన్ ఎక్స్పోజర్ వస్తుంది. మీరు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్లో ఉంటే మీకు మ్యాక్సిమం దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, ఇదంతా కూడా మీకు 3.5 గంట 4 గంటల జర్నీ. విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు పోయేసి బెంగళూరు కాలేజీలో చేరితే ఆ నుంచైనా ఫ్లైట్ ఎక్కిపోవాలన్నా కానీ మీకు అదే 2 అవర్స్ పడుతుంది. ఇంకో 1.5 అవర్ ఎక్స్ట్రా వేసుకుంటే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో చదివేటువంటి ఏ కాలేజీలో అయినా మంచి కాలేజీలో చేరితే మీకు అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ప్యాకేజ్ 15-20 లక్షలే. మీ వాడు యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు కూడా మీకు అంత ప్యాకేజ్ దుబాయ్లో వస్తుంది. మీకు భారం లేకుండా పోతుంది కదా. సో ఆలోచించండి ఒకసారి. బిట్స్ పిలాని గైడెన్స్ కావాలంటే మాత్రం ఓన్లీ వన్ సొల్యూషన్. ఇక వేరే దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఏం పంచాయతీ లేదు. ఎడ్యునైన్ స్టెప్ ఇన్ అవ్వండి, మీ బిట్స్ పిలాని దుబాయ్ యొక్క కళను నెరవేర్చుకోండి. అదేవిధంగా మన దగ్గర mockTest.edunine.in అని ఒక వెబ్సైట్ ఉంది, మీరు నోట్ చేసుకోండి. MOCKTEST mockTest.edunine.in. ఇందులో బిట్స్ పిలానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, బిట్స్ పిలానీలో యాక్యురసీ, టైము, ఎజిలిటీయే ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఎగ్జామ్ యూ నీడ్ టు అటెండ్. నేను నిమ్మలంగా చేస్తానంటే నడవదు, ఇదంతా కూడా చాలా ఫాస్ట్ ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో మీకు ఆ మోడల్ పేపర్స్ తెచ్చిపెట్టున్నాం. ఇంకా ఎవరైనా కానీ ఇంకా హాస్టల్లో ఉండి మేము అక్కడే ప్రిపేర్ కావాలనుకున్నట్లయితే అరిహంత్ పబ్లికేషన్స్ బాగుంటుంది. బిట్సాట్ 2026 కానీ తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బిట్సాట్ ఎగ్జామ్ పేపర్ తెచ్చుకొని ఇవ్వండి. మీరు అక్కడ ఉన్న రోజులు ఆ బుక్ చదువుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత మేము పెట్టేటువంటి మాక్ టెస్టులు ఈసారి మేము అనుకుంటున్నాం, అన్న భగవంతుడు వెంకటేశ్వర స్వామి కలిసి వస్తే మేము ఈసారి బిట్స్ పిలాని షార్ట్ టర్మ్ కోర్సు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో దాన్ని కూడా ఈసారి మీకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకసారి ఇంకొక అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మా దగ్గరికి స్టెప్ ఇన్ అయినప్పుడు మీకు ఒకవేళ అన్ని పర్సంటేజ్లు ఉన్నాయనుకోండి, 200-300 రావాలి. మీకు ఏదైనా ఒక 200 వచ్చింది, దానికి ఏ రకమైన రూట్ని బిట్సాట్లో పట్టుకుంటే ఎడ్యునైన్ విల్ ఆల్వేస్ చూస్ లీగల్ రూట్. నేను మళ్ళీ రూట్ అనగానే మీరు మళ్ళీ ఏదో అడ్డదారులని ఎంచుకోవద్దు. ఎడ్యునైన్ ఎప్పుడు అలాంటి పనులు చేయదు. సో వీఆర్ ఏ లా అబైడింగ్ సిటిజన్స్. మేము చట్టం ప్రకారం ఏది చేసినా చేస్తాం. కానీ మంచి అవకాశాలు చాలా ఉన్నాయండి దీంట్లో. చాలా లూప్ లైన్స్ అంటే నాట్ అడ్డదారులు కాదు, టెక్నికల్ లూప్ లైన్స్ ఉన్నాయి. సో ఆ లూప్ లైన్స్ ద్వారా మనం మంచి విషయాలు, లాజిక్స్ దీంట్లో పట్టుకొని చేయొచ్చు. మీకు యాక్చువల్గా ఒక పేరెంట్గా మీరు దాన్ని ఓవర్లుక్ చేసేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి సో మీరు బిట్స్ ప్లాన్ లాంటి పెద్ద ఇదొకటి. ఇంకోటి వచ్చేసి, సార్ మా దగ్గర డబ్బులు అంత లేదు, బిట్స్ ప్లాన్ చాలా కాస్ట్లీ ప్రాసెస్ కదా, మేము అందుకోగలమంటే బిట్స్ ప్లాన్ మీకు సీట్ వస్తే లోన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈవెన్ బిట్స్ పిలాని దుబాయ్కి కూడా మేము లోన్ ప్రాసెస్ చేస్తున్నాం. మీ సివిల్ రేటింగ్ బాగుండి మీరు కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీకు మొత్తం 100% లోన్ ఇచ్చేస్తాం, ఇబ్బందే లేదు. పిల్లలు వచ్చినాక కట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ ఉండే బదులు వాళ్ళు వచ్చిన తర్వాత కట్టుకుంటారు కదా, ఇబ్బంది లేదు. మీరు లోన్ ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేస్తాం. మా దగ్గర ఉంది loans.edunine.in అని పోతే డైరెక్ట్గా మేమే లోన్ ఏజెంట్ కూడా. మీకు మొత్తం ఇది ఫుల్ కప్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట. సో పిలానీలో అయితే 3 to 340 కట్ ఆఫ్ అండి. సో గోవాలో కానీ అయితే 280 to 300 కట్ ఆఫ్, హైదరాబాద్ అయితే 270 to 290 కట్ ఆఫ్, దుబాయ్కి అయితే డైరెక్ట్ ఎంట్రీ
నో రిక్వైర్మెంట్ ఆఫ్ బిట్సాట్లో వస్తే ఉంటుంది కానీ సో ఆ సందర్భం పెట్టుకోవద్దులే కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు బిట్సాట్ పెద్ద ఇదైన వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. సో ROI ప్లీజ్ ఇది ఎట్లుంటుంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20 to 25 lakhs అండి ఇండియన్ క్యాంపస్ అయితే. దుబాయ్ అయితే ఒక 40 lakhs వరకు పడుతుంది అప్రాక్సిమేట్గా దుబాయ్ క్యాంపస్ ట్యూషన్ ఫీజు అయితే. సో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే బిట్స్ పిలాని మెయిన్ క్యాంపస్ అయితే 28 నుంచి 32 లక్షలు యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. గోవా హైదరాబాద్ అయితే 24 to 28 lakhs ఉంది. దుబాయ్ అయితే అప్రాక్సిమేట్గా ఒక 20 లక్షలు మీకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాలసీ ఏంటంటే జీరో అటెండెన్స్ పాలసీ అండి. దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది. సో క్లాస్కి వెళదామా వద్దు అనేది కంప్లీట్గా మీ ఇష్టం అనమాట. సో మెరిటోక్రసీ రిజర్వేషన్స్ అనేవి ఏం లేవు ఇక్కడ కూడా. మొత్తం కూడా ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. అడ్మిషన్స్ బేస్డ్ సోల్లీ ఆన్ బిట్సాట్ స్కోర్ తప్ప ఎటువంటి దొంగ పని లతకోర పని చేసి ఇక్కడ బిట్సాట్లో ఎవరైనా కాపీలు కొట్టిస్తామంటే నమ్మొద్దు. ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేస్తారు. బీహార్ దొంగలు వస్తారనమాట ఇక్కడికి. వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చెప్పేసి అన్న ఎట్టి పరిస్థితులు నేను కొట్టేస్తాను, లాస్ట్ ఇయర్ అది చేసిన అని చెప్తారు. ఏ రకమైనటువంటి అడదారు లేదు. మీరు ఎమ్మెల్యే అయినా ఇంకోటైనా బిట్సాట్లో ఆఖరికి మీరు మినిస్టర్ అయినప్పుడు కూడా మీ దగ్గర కూడా వస్తాడు. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాడు మీరు నమ్ముతారని మినిస్టర్లు ఎమ్మెల్యేలను కూడా వదిలిపెట్టకుండా వస్తాడు వీడు మోసం చేసేవాడు. కాబట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్న IAS IPS మినిస్టర్ ఎమ్మెల్యే ఎవరైనప్పటికి కూడా ఈ దొంగలు మిమ్మల్ని కూడా అప్రోచ్ అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అసలు అలాంటి స్కోపే లేదు, అదంతా అబద్ధం. ఓకే, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పాత కథ ఒకటి చెప్తాను. ఎవరైతే మన తొలి మహిళా ప్రధాని ఉన్నారో ఆమె కూడా ఒక బిట్సాట్లో సీట్ కోసం అడిగితే వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. మీరు ఎవరు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంతకన్నా పెద్దవాళ్ళు కాదు కదా. కాబట్టి ఆ రూట్ కోసం ప్రయత్నం చేయొద్దు. అలాంటి అడ్డదారు లేదు. డబ్బులుంటే మీరు దుబాయ్లో చేరండి, లేకపోతే సీటు కొట్టుకొని బిట్సాట్లో చేరండి తప్ప వేరే దారి దీనికి లేదు. చిన్న లూప్ లైన్స్ ఉన్నాయి, టెక్నికల్ లూప్ లైన్స్. అది వెబ్సైట్లో కూడా ఉంటాయి, కానీ మీరు ఓవర్లుక్ చేసేటువంటి రకంగా ఎక్కడో కార్నర్లో పెట్టినారు. అటువంటి చిన్న విషయాలు చూసి నేను కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాను. దట్ ఓన్లీ ఫర్ పెయిడ్ పేరెంట్స్, ఊరిన చేసి అడగొద్దు. సో అకాడమిక్స్ అనేది 1 to 3 years ఉంటాయండి. లాస్ట్ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో సమ్మర్ ఇంటర్న్షిప్ ఒక 6 months, ఒక 6 months వచ్చేసి ఫుల్ టైమ్ ఇండస్ట్రీ వర్క్. దీన్ని ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. 30 to 40% స్టూడెంట్స్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కొట్టుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. చదువుతూనే ఉద్యోగం సంపాదించేటువంటి ఛాన్స్ అనేది ఉంది. సో జాయిన్ MSc సైన్స్ విత్ లోయర్ స్కోర్. ఉదాహరణకి 100 150 ఉందనుకోండి. మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో BE డిగ్రీ కూడా ఇస్తారు. అదేవిధంగా సాతే సాత్ MSc డిగ్రీ కూడా మీరు కొట్టుకోవచ్చు. సో బిట్స్ పిలాన్లో ఏ కోర్స్ వచ్చినా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు B.Pharmacy కూడా పెట్టున్నారు. అక్కడ ఇంకా ఇతర అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. తక్కువ స్కోర్ వచ్చినా ఇంజనీరింగ్ సీట్ కొట్టవచ్చు. సో ఇది స్టార్ట్అప్ ఫ్యాక్టరీ అండి. ఇప్పుడు బెంగళూరు ఎట్లయితే మనకు స్టార్ట్అప్ ఫ్యాక్టరీగా ఉందో, కాలేజెస్లో ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టార్టప్స్ యూనికాన్ స్టార్టప్స్ అంటారు. స్విగ్గీ, గ్రో, అదేవిధంగా బిగ్ బాస్కెట్, పోస్ట్ మ్యాన్ లాంటి స్టార్టప్స్ వచ్చాయి. ఇటు బిట్స్ అనేది నాట్ ఓన్లీ క్రియేట్స్ ఎంప్లాయీస్, ఇట్ క్రియేట్స్ ఎంటర్ప్రినర్స్ అనమాట. జాబ్ చేసే వాళ్ళని కాదు, జాబ్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ తయారవుతారని చెప్పేసి ఉంది. సో బిట్సాట్ స్టూడెంట్ ఫస్ట్ సీనియర్ ఇంజనీర్ అవుతాడు. ఇక్కడ నుంచి నేరుగా సిలికాన్ వ్యాలీకి పోతాడు, లేదా ఒక స్టార్టప్ పెట్టుకుంటాడు, లేదా ఒక గ్లోబల్ కంపెనీకి CEO అవుతాడు. సో ఇది బిట్సాట్ యొక్క బ్రాండ్ వాల్యూ అనమాట. సో బిట్సాట్ బ్రాండ్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు IIT. మీ భవిష్యత్తుకు ప్రయాణం బిట్స్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు. సో దుబాయ్ గురించి డైరెక్ట్ ఎంట్రీ చెప్పినాను. డైరెక్ట్ ఎంట్రీ పాస్, డెస్టినేషన్ గ్లోబల్ కెరియర్ వస్తుంది. మీకు సక్సెస్ అనేది డ్యామ్ షూర్ సక్సెస్. నో బిట్సాట్ రిక్వైర్మెంట్ ఓన్లీ 60% ఇంటర్మీడియట్, అగ్రిగేట్ ఇన్ 12th grade ఉండాలి. సో యాక్సెస్ టు దుబాయ్, యూరోప్, సింగపూర్ జాబ్స్కి ఇది పెట్టింది పేరు. లేదా బిట్సాట్ అక్కడ అయిపోయిన తర్వాత అదే బ్రాండ్ వాల్యూని పట్టుకొని ఈ 4 ఏళ్లలో మీ స్కోర్ని అంతా ఇంప్రూవ్ చేసుకునేసి మీరు QS ర్యాంకింగ్లో కూడా ఉంది బిట్స్ పిలాని, ప్లస్ ఇండియా యొక్క లెగసీ కూడా ఉంది. కాబట్టి మీరు మంచి యూనివర్సిటీస్, తర్వాత ఇంకా రేపు పొద్దున PGకి పోవాలనుకున్నా కూడా మీరు ఆ లెవెల్ స్థాయి యూనివర్సిటీస్కి ముందు వెళ్ళొచ్చు. బిట్స్ బ్రాండ్ కావాలి కానీ ర్యాంక్ లేదా, ఇదే ది బెస్ట్ సొల్యూషన్. బిట్స్ పిలాని దుబాయ్, ద ఓన్లీ కన్సల్టెన్సీ ఆర్ ఓన్లీ ఏజెన్సీ విచ్ ఈజ్ సపోర్టింగ్ బిట్స్ పిలాని అడ్మిషన్స్ విత్ కంప్లీట్ గైడెన్స్ అండ్ ఆన్-సైట్ హెల్ప్. అంటే మా బిట్స్ పిలాని ఏదైతే దుబాయ్ ఆఫీస్ ఉందో అక్కడి నుంచి కూడా మీకు అనేక రకాలైనటువంటి సర్వీసెస్ అందించబడతాయి. రియాలిటీ చెక్స్ వచ్చి స్టూడెంట్ పల్స్, అనాలిసిస్ ఫ్రమ్ రెడిట్, కోరా, యూట్యూబ్ నుంచి ఏం చెప్తున్నట్టే ఇక్కడ గోవాలో గ్రేడింగ్ తెచ్చుకోవడం చాలా కష్టం అని చెప్తారు. ఫీజ్ పెయిన్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మీకు బిట్స్ పిలానిలో సీట్ వస్తే ఫీజు పెయిన్ఫుల్ లేదు, ఏం లేదు. అన్ని బ్యాంకులు లోన్ ఇచ్చేస్తాయి, 100% లోన్ వచ్చేస్తుంది. ఫీజుల గురించి ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి బిట్సాట్ రాయకుండా ఉండద్దు. ఇక్కడ మార్కులు వేయడం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళకి ఇది అడ్డా కాదు. సో మెరిట్ కమ్ నీడ్, ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. MCN స్కాలర్షిప్ అనేది ఉంది. మెరిట్ కమ్ నీడ్ స్కాలర్షిప్, బెనిఫిట్ అప్ టు 25% to 80% ఫీ ఓవర్ ఉంటుంది మీరు కానీ మంచి మెరిట్ ఉన్నట్లయితే. సో మొత్తం మీద ఇది ఫైనల్ సమ్మరీ అండి. సో
పిలానీ ఫర్ లెగసీ, గోవా ఫర్ వైబ్, హైదరాబాద్ ఫర్ గ్రోత్, దుబాయ్ ఫర్ గ్లోబల్ యాక్సెస్. పిలానీ బాగుంటుందా, గోవా బీచ్లో చదువు బాగుంటుందా, కామెంట్లో తెలియజేయండి. సో మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎడ్యు9 సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. బిట్స్ పిలానీ మిత్రులు ఎవరైతే మీరు చేరాలనుకున్నటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. తద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.